సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఏపీ ఎన్నికలు దేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రాష్ట్రం దేశవ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియపై ఓటర్లు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కాగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 88 స్థానాలు గెలుచుకున్న పార్టీ అధికారం చేపడుతుంది. ప్రస్తుతం టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి సత్తా చాటుతోంది. టీడీపీ కూటమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు హోరాహోరీగా తలపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 33 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కాగా టీడీపీ కూటమి, వైసీపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఎన్నికల పోరు ఆసక్తిగా జరిగిన విషయం తెలిసిందే. అయితే టీడీపీ కూటమి కోసం ఓట్లు వేయటానికి విదేశాల నుంచి వచ్చారని టీడీపీ నాయకులు చెప్పుకుంటూ ఉండగా వారంతా వైసీపీకి ఓట్లు వేశారని వైసీపీ నాయకులు అంటున్నారు. అయితే పోల్ ట్రెండ్ అలాగే ఓట్ల లెక్కింపులో ఇనిషియల్ ట్రెండ్స్ మాత్రం కూటమికి అనుకూలంగా ఉండడం విశేషం. అమెరికాలోని కొన్ని సిటీస్లో పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని కార్లపై స్టిక్కరింగ్ చేయించుకుని సంబరాలు చేసుకుంటున్నారు. ఈ మేరకు అమెరికాలోని టెక్సాస్, అరిజోనా, అట్లాంటా, బే ఏరియా, డల్లాస్, డెట్రాయిట్, న్యూజెర్సీ, ప్లానో, సిటెల్ సిటీల్లో జనసేన అభిమానులు, టీడీపీ అభిమానులు కూటమి గెలుపు చూసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అలాగే విదేశాలలో ఉండి కూడా ఏపీ ఎన్నికలపై తెలుగు ప్రజలు ఆసక్తి కనబర్చడం మార్పునకు సంకేతాలుగా భావిస్తున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఎన్ఆర్ఐ, టీడీపీ, జనసేన కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో విదేశాల్లో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ మేరకు అమెరికాలోని అన్ని మేజర్ సిటీస్ లో సెటిల్ అయిన ఆంధ్రులు ఏపీ ఎన్నికల కౌంటింగ్ ను లైవ్ లో చూస్తున్నారు. ఇందులో టీడీపీ, జనసేన కార్యకర్తలు ఎక్కువగా ఉండడం విశేషం. అంతేకాక అమెరికాలోని పలు స్టేట్స్ లో జనసేన కార్యకర్తలు ఫుల్ జోష్ లో ఉన్నారు. అందరూ ఒక చోటకు చేరుకుని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా ఏపీలో కూటమి అధికారంలోకి రావటం ఖాయమని అమెరికాలోని ఆంధ్రులు భావిస్తున్నారు.